దేవాదాయ శాఖలో అసిస్టెంట్ కమిషనర్ గా పనిచేస్తూ ఇటీవల సస్పెండ్ అయిన శాంతి మీడియా ముందుకొచ్చారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డితో తనకు అక్రమ సంబంధం ఉందన్న ఆరోపణలు ఖండించింది. తన భార్య శాంతిని విజయసాయిరెడ్డి గర్భవతిని చేశాడంటూ మదన్ మోహన్ అనే వ్యక్తి దేవాదాయ కమిషనర్ కు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో తనకు మదన్ మోహన్ కు చాలా సంవత్సరాల క్రితమే సంబంధాలు తెగిపోయాయని మీడియాకి శాంతి తెలిపారు. డబ్బు కోసమే తనపై మాజీ భర్త మదన్ మోహన్ అసత్య ఆరోపణలు చేశాడని మీడియా సమక్షంలో బోరున విలపించారు. తాను విశాఖపట్నంలో పనిచేసినప్పుడు వైసీపీ తరపున విజయసాయిరెడ్డి ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా ఉండటంతో డ్యూటీ విషయంలో కలిశానని, అంత మాత్రాన అక్రమ సంబంధం అంటగట్టడం సరికాదంటూ శాంతి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కంప్లైంట్ లో ఒక ఆడది ఎంత మందితో ఉంటుందనేసి రాశాడు. విజయసాయిరెడ్డి గారు ఎక్స్ వై జెడ్ దాంతో సుభాష్ ఇంత మందితో రాశారు. సిగ్గుగా లేదు అతనికి? తన పిల్లలకి ఒక తల్లిని సిగ్గుగా లేదు అతనికి? ఇంత మందితో నా రిలేషన్ ఏర్పడడానికి ఇట్ ఈస్ ప్యూర్లీ క్యారెక్టర్ అసోసియేషన్. కానీ నేను మంచిదండి, ఆడపిల్ల లేదు, మీరు అమ్మాయిలు ఏమైనా తుడుచుకుని వెళ్ళిపోతాను. నా బిడ్డకి పెళ్లి చేసింది నేను. ఇంత ఎలిగేషన్ వేశాను. మీరు ఏదైనా పెళ్లికి పోవాలంటే ఎట్లా పోవాలి? నేను ఇది మదన్ మోహన్ మాణిపాటి సంతకమే, మీరు కావాలంటే చూసుకోండి. 2016లో నాకు విడాకుల ఒప్పంద పత్రం రాసిచ్చిన పత్రం ఇది. ఇందులో క్లియర్ గా ఎంతమంది బిడ్డలు ఉన్నారు, ఆ బిడ్డలకి ఏంటి, ఆ తర్వాత ఆయన ఎప్పటి వరకు నాకు ఎంత డబ్బు ఇస్తానన్నాడు అంత రాసుకున్నాడు. ఇది ఆయన నాకు రాసిచ్చిన పత్రం. ఇలాంటి పత్రమే ఆయన దగ్గర ఉంటుంది, నేను రాసిచ్చింది. ఇందులో ఇరువురం కలిసి తరచుగా గొడవలు పడుతూ ఉన్నందున పలుమార్లు పెద్దల్లో పంచాయతీలో జరిపిన ఎలాంటి ప్రయోజనం లేనందున ఈ దినం అంటే డిసెంబర్ 23, 2016 ఎవరైనా దగ్గరికి వచ్చిందని ఇందులో ఇద్దరు బిడ్డల గురించి రాసినాము. ఆ ఇద్దరు బిడ్డల్లో ఒక బిడ్డ ఆయన, ఒక బిడ్డ నేను చూసుకునేలాగా, ఇద్దరు ఒకే చోట పెట్టేలాగా. 3వ తరగతి వరకు మా అమ్మ పాడతారు. ఇప్పుడు 4వ తరగతికి హైదరాబాద్ లో నేను వేరే చోట చూస్తే లేదు హైదరాబాద్ లోనే వేయాలంటారు. నేను అదంతా కమ్యూనికేషన్ ఉండేది కేవలం పిల్లల కోసం మాత్రమే. అదంతా కూడా కమ్యూనికేషన్ నేను చెప్తాను. దానికి నాకు 30 లక్షలు ఇస్తానని కూడా రాశాడు. 3 సంవత్సరాలు ఈ పత్రం ఇచ్చిన 3 సంవత్సరాల్లో నాకు 30 లక్షలు ఇస్తానని కూడా ఇస్తాను. ఇది మదన్ మోహన్ మాణిపాటి రాసింది. ఇంకా నేను ఏం చేసిన, నేను విడాకుల ఒప్పందం ఆయన రాసిచ్చినట్టు కదా. ఏం నేను ఇంకా నా లైఫ్ నేను చూసుకోకూడదు. 5 ఏళ్ళు నేను పిల్లల్ని చూసుకున్నా, కష్టపడి చదువుకున్నా, ఉద్యోగానికి వచ్చిన, అన్ని చేసిన. దేవాదాయ శాఖలో అసిస్టెంట్ కమిషనర్ గా పనిచేస్తూ ఇటీవల సస్పెండ్ అయిన శాంతి మీడియా ముందుకొచ్చారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డితో తనకు అక్రమ సంబంధం ఉందన్న ఆరోపణలు ఖండించింది. తన భార్య శాంతిని విజయసాయిరెడ్డి గర్భవతిని చేశాడంటూ మదన్ మోహన్ అనే వ్యక్తి దేవాదాయ కమిషనర్ కు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో తనకు మదన్ మోహన్ కు చాలా సంవత్సరాల క్రితమే సంబంధాలు తెగిపోయాయని మీడియా ముందుకు వచ్చి శాంతి తెలిపారు. డబ్బు కోసమే తనపై మాజీ భర్త మదన్ మోహన్ అసత్య ఆరోపణలు చేశాడని మీడియా సమక్షంలో బోరున విలపించారు. తాను విశాఖపట్నంలో పనిచేసినప్పుడు వైసీపీ తరపున విజయసాయిరెడ్డి ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా ఉండటంతో డ్యూటీ విషయంలో కలిశానని, అంత మాత్రాన అక్రమ సంబంధం అంటగట్టడం సరికాదంటూ శాంతి ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, రాష్ట్రంలో సంచలనం కలిగించిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి సంబంధించి సంచలన ఆరోపణలు చేసిన దేవాదాయ శాఖ, ధర్మాదాయ శాఖకు సంబంధించిన అసిస్టెంట్ కమిషనర్ శాంతిపై ఆమె భర్త మదన్ మోహన్ సంచలన కామెంట్ చేశారు. సంచలన కామెంట్ చేసిన నేపథ్యంలో 24 గంటలు గడవక ముందే ఆ అసిస్టెంట్ కమిషనర్ శాంతి మీడియా ముందుకు వచ్చి ఆ సమస్య గురించి పూర్తిగా వివరించింది. ఏదైతే విజయసాయిరెడ్డికి సంబంధించి తనకి ఎటువంటి సంబంధం లేదని, విజయసాయిరెడ్డి ఓన్లీ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జి కావడంతో ఉత్తరాంధ్ర ఇన్ఛార్జికి సంబంధించి తాను డ్యూటీ విషయమై కలిసినంత మాత్రాన తనకు ఇలాంటి అక్రమ సంబంధం అంటగట్టడం కరెక్ట్ కాదని మీడియా ముందు బోర్డు నిలిపించింది. ముఖ్యంగా చూసుకుంటే దేవాదాయ శాఖలో అసిస్టెంట్ కమిషనర్ గా
పనిచేస్తూ ఇటీవల సస్పెండ్ అయిన శాంతికి సంబంధించి ఆమె భర్త నిన్న మధ్యాహ్నం సంచలన ఆరోపణలు చేశాడు. ఉత్తరాంధ్రకు సంబంధించిన వైసీపీ ఇన్ఛార్జ్ విజయసాయిరెడ్డితో తన భార్య అక్రమ సంబంధం పెట్టుకుందని, తాను విదేశాలలో ఉన్న 2 సంవత్సరాల నుంచి కూడా భారతదేశానికి తిరిగి రాపోయినా తన భర్తకి గర్భం రావడం పట్ల తాను పలు అనుమానాలు వ్యక్తం చేశాడు. దీనికి సంబంధించి ప్రధానంగా చూసుకుంటే ప్రభుత్వ ప్లేడరు ప్లస్ విజయసాయిరెడ్డి వీరిరువురు కలిసి తన భార్యకి గర్భం చేసిన వారిలో ఉండొచ్చంటారు అనుమానం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి విచారణ చేయాలని కూడా ఆంధ్రప్రదేశ్ కమిషనర్ దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ కి భర్త మదన్ మోహన్ ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు చేసిన నేపథ్యంలోనే ఆమె మీడియా ముందుకు వచ్చి ఆమె కూడా సంచలన ఆరోపణలు చేసింది. దీనికి సంబంధించి ప్రధానంగా చూసుకుంటే తన భర్త తనతో ఎప్పుడో విడిపోయాడని, ఆమె మరలా ఇంకొక వివాహం చేసుకున్నట్లు కూడా మీడియా ముందుకు వచ్చి చెప్పింది. ఈ సందర్భంలో ఆమె బోర్లో విలిపించిన ఘటన కూడా అందరినీ ఆకట్టుకుంది. అయితే ప్రధానంగా చూసుకుంటే తనకు మదన్ మోహన్ కి చాలా సంవత్సరాల క్రితమే సంబంధాలు తెగిపోయాయని, ఆ డబ్బు కోసమే తనపై తన మాజీ భర్త మదన్ మోహన్ అసత్య ఆరోపణలు చేశాడని ఆ బోర్న విలిపిస్తా చెప్పింది. తాను మరొక వ్యక్తిని కూడా పెళ్లి చేసుకున్నానని చాలా ఏళ్ల క్రితం అని చెప్పింది. అలాగే తాను విశాఖపట్నంలో పనిచేసేటప్పుడు వైసీపీ తరఫున పనిచేస్తున్నటువంటి విజయసాయిరెడ్డి ఉత్తరాంధ్ర ఇన్ఛార్జి కావడంతో డ్యూటీ విషయంలో కలిశాను తప్ప కలిసినంత మాత్రాన తనకు ఇలాంటి అక్రమ సంబంధం అంటకట్టడం అయితే మంచిది కాదని చెప్పింది. తనకు 2013 నవంబర్ లో పెళ్లైందని, తనకి 2 కవల పిల్లలు ఉన్నారని కూడా చెప్పింది. 2015లో 2013లో వాళ్ళకి పెళ్ళవుగా 2015లో తమకు 2 పిల్లలు పుట్టారని, అది కూడా కవల పిల్లలు అని చెప్పింది. నేషనల్ ఓవర్సీస్ స్కాలర్షిప్ ఇంటర్వ్యూ కూడా వెళ్ళినట్లు కూడా తెలిపింది. అయితే దీనికి సంబంధించి మదన్ మోహన్ కి మానపాటికి అప్పటికే కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాన్ని, అతను తనను దారుణంగా మదన్ మోహన్ హింసించేవాడని, తన హింసను తట్టుకోలేక పలు సందర్భాలలో కూడా పెద్దలలో పంచాయతీ పెట్టినట్టు కూడా చెప్పింది. దీనికి సంబంధించి పెద్దలు కూడా పలు సార్లు మదన్ మోహన్ కి కూడా ఇలా చేయటం పద్ధతి కాదని కూడా ఆయనకి వివరించినట్టు చెప్పింది. 2016లోనే వారి ఇరువురు కూడా విడాకులకు సంబంధించి రాసుకున్నామని, గిరిజన సాంప్రదాయ ప్రకారం కూడా విడిగా వాళ్ళు ఇద్దరికి సంబంధించి కూడా గిరిజన సాంప్రదాయం ప్రకారం విడాకులు కూడా రాసుకున్నట్టు తెలిపింది. అంటే ఆల్మోస్ట్ గిరిజన సాంప్రదాయం ప్రకారం వాళ్ళిద్దరూ ఆ విడాకులు తీసుకున్నట్లే అన్నట్టు కూడా మీడియా సమావేశంలో తెలిపింది శాంతి. అయితే 2019లో మదన్ మోహన్ యుఎస్ వెళ్ళిపోయాడని, 2020లో తనకి ఉద్యోగం వచ్చినట్లు కూడా చెప్పింది. న్యాయవాది సుభాష్ ఇద్దరు కూడా ఇష్టపడ్డామని, మేము ఇష్టపడి పెళ్లి చేసుకున్నట్లు కూడా తెలిపింది. నేను 9 మాసాలు మోసి బిడ్డను కన్నాను, నేను సుభాష్ ని పెళ్లి చేసుకున్నాక కూడా నన్ను వేధించాడని కూడా చెప్తుంది. 2వ పెళ్లి సుభాష్ ని చేసుకున్న తర్వాత కూడా తన మొదటి భర్త మదన్ మోహన్ వేధించాడని, మదన్ మోహన్ నేను ఇద్దరం కూడా విశాఖపట్నంలో కోర్టుకి విడాకులు తీసుకున్నామని కూడా తెలిపింది. తను న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తూ తర్వాత ప్రభుత్వ ఉద్యోగంలో చేరానని, తను ఓ గిరిజన మహిళని కాబట్టి నన్ను టార్గెట్ చేసి ఈ రకంగా హింసిస్తున్నారని చెప్పింది. అలాగే ఎంపీ విజయసాయిరెడ్డి నేను విశాఖపట్నంలోనే చూశానని, ఆయనపై దుష్ప్రచారం చేయటం అత్యంత దారుణమైన విషయంగా తెలిపింది. ప్రేమ సమాజానికి చెందిన 30 ఎకరాల భూములు సాయిబియా రిసార్ట్స్ తక్కువ ధరకే లీజు తీసుకున్నట్లు కూడా చెప్పి మరొక సంచలన వివరణ అయితే ఇచ్చింది. దాన్ని తనిఖీ చేసి ప్రభుత్వానికి ఆదాయం పెంచానని, తాను ఏదైతే రిసార్ట్స్ కు సంబంధించి అయితే ఎప్పుడు ఎలాంటి ఇది కూడా చేయలేదని తెలిపింది. అడ్వకేట్ దగ్గర మేము MOU రాసుకున్నప్పుడు మదన్ మోహన్ నా బిడ్డ కాదని లిఖిత పూర్వకం కూడా రాశాడని చెప్పడంతో కొంత సంచలన ఆరోపణలు. ఎందుకంటే ఖచ్చితంగా అతను ఇప్పుడు ఏదైతే శాంతికున్న పిల్లలు మదన్ మోహన్ కి పుట్టిన పిల్లలు కాదని, రెండో భర్తకు పుట్టిన పిల్లలైనా అతను అడ్వకేట్ దగ్గర లిఖిత పూర్వకంగా రాసిచ్చినట్టు తెలిపింది. తనను వేధించినప్పుడు నేను మదన్ మోహన్ పై కూడా పలు సందర్భాలలో స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్టు కూడా చెప్పింది. మదన్ మోహన్ అక్రమంగా వెళ్లాడని, అతని వీసా పాస్పోర్ట్ ఒకసారి తనిఖీ చేస్తే తను అక్రమంగా వెళ్ళినది కూడా బయటపడుతుందని చెప్పింది. నేను గర్భిణీగా ఉన్నప్పుడు కూడా తనని కొట్టేవాడని కూడా చెప్పింది పలు సందర్భాలలో. అయితే మొత్తానికి శాంతి చేసిన సంచలన ఆరోపణలు ఏదైతే ఉన్నాయో, తను విజయసాయిరెడ్డి మీదకు కూడా ఎటువంటి మచ్చరానికుండా విజయసాయిరెడ్డికి ఎటువంటి సంబంధం లేదని కూడా వివరణ ఇచ్చింది. అయితే దీనికి సంబంధించి మదన్ మోహన్ కూడా మరలా ఏమి మాట్లాడతాడనేది అయితే ఆసక్తిగా సమాజం అయితే ఎదురు చూస్తా ఉంది. థ్యాంక్ యూ నాగేశ్వరరావు.